అందరికీ నమస్కారం. మరి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. కాట్పల్లికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. మరి అత్తమ్మ మామయ్య గారు ఇక్కడ ఉన్నవారు చాలామందికి తెలుసు. మరి ఆయన యేసయ్యను తెలుసుకున్నాడు. ఆయన యేసయ్య నిజమైన రక్షకుడు అని తెలుసుకున్న తర్వాత ఎంతో మారిపోయినాడని మా ధనంజయ సార్ చెప్తాడు. మరి ఊరు వాళ్ళు అందరూ కూడా చెప్పేవాళ్ళు. మరి నిజంగా యేసయ్య మనసు శాంతి, నెమ్మది, రక్షణ ఇచ్చేవాడు. మరి ఇది ఎందుకు తీసుకొచ్చినానంటే, కొంతమంది చూసిండొచ్చు, అమెరికాలో అయితే ఇలాంటి క్యాండీస్ ఇస్తారు. ఇది స్వీట్ అనమాట. క్రిస్మస్ అప్పుడు మరి స్టాకింగ్స్లో ఇస్తారు. ఇది క్యాండీ కేన్ అని చెప్తారు. మరి క్యాండీ కేన్ ఇది మంచిగా తీయగుంది. కొంతమందికి ఇచ్చినాను, ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలకి ఇచ్చినాను. ఇంకా కొన్ని ఉన్నాయి ఓన్లీ పిల్లలకే. తర్వాత మీకు అందరికీ కేక్ ఉంటుందిలేండి. సో ఇది చూడండి, ఇది ఏంటిది? అక్షరం జే జే కదా. ఓకే, సో జే ఫర్ జీసస్ అనమాట. మరి ఇంకొక సింబల్ కూడా ఉంది. పాండవ గారు చెప్తాడు. ఇదేంటిది? గొర్రెలు కాసేవారు ఇది వాడుకుంటారు కదా, కర్ర. అయితే యేసుక్రీస్తు మన నిజమైన మరి గొర్రెలు అంటే కాపరి, నిన్ను నన్ను కాచేవారు, నిన్ను నన్ను రక్షించి కాచి మరి ప్రతి దినం కూడా నడిపించే దేవుడు అయినాడు. మరి ఈ రంగులు ఏంటిది అంటే, వైట్ తెల్లది అంటే ఆయన పవిత్రంగా ఉంటారు యేసయ్య. మరి మన హృదయమును కూడా పవిత్రంగా చేసే దేవుడు అయినాడు. రెడ్ అంటే ఏంటి? ఎట్లా పవిత్రంగా చేస్తాడంటే, ఆయన విలువైన రక్తము ఆయన సిలువ మీద కార్చి ఆయనే బలి అయినాడు, మీ కొరకు మా కొరకు, లోకమంతటి కొరకు. మరి రెడ్ దానికి సూచన అనమాట. కాబట్టి ఈ చిన్న క్యాండీ కేన్స్ అమెరికాలో ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చిన్న పిల్లలకు ఇస్తాము. ఓకే, ఆ సూచన ఇప్పుడు మీరు చెప్తారు కదా, ఇది ఏంటిది? జే ఫర్ జీసస్. This is Jesus is our good shepherd. He is our మంచి కాపరి అనమాట. ఓకే, అండ్ ఆయన రక్తం ద్వారా మనకు విమోక్షణ, మరి మంచి హృదయం కూడా కలుగజేస్తాడు. ఈ చిన్న మాటలతో ముగిస్తాను. థ్యాంక్ యూ.